తులారాశి వారు శ్రావణమాస సందర్భంగా వరలక్ష్మీదేవి అమ్మవారిని ఎలాంటి వస్త్ర రంగులతో ఎలాంటి నైవేద్యాలతో పూజించాలో ఐశ్వర్యాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. తులారాశిలో ఈ నక్షత్రాలు అనగా చిత్తా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, స్వాతి నక్షత్రంలోని 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే తులారాశి. రాశాధిపతి శుక్ర భగవానుడు. వీరికి సంతాన స్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన తల్లిదండ్రుల మాట పిల్లలు, పిల్లల మాట తల్లిదండ్రులు, సకుటుంబ సపరివార సమేతంగా అందరూ కూడా ఒక మాట పైన ఉండగలిగినట్లయితే రుణ రోగ శత్రువులు తగ్గిపోతారని చెప్పి కూడా గమనించాలి. 6వ స్థానంలో శని భగవానుడు జలరాశిలో ఉండడం వలన జలభయం, అగ్నిభయం, మృత్యుభయం, అపమృత్యుభయం అప్పుడప్పుడు కనపడుతూ ఉంటుంది. ఇలాంటి కాల సమయంలో సౌమ్యము, ఓపిక, పట్టుదల, ఎవరితోనైనా ఏదైనా పని చేసేటప్పుడు అది పని అవుతుందా కాదా అని మీ మనసును అడగండి. పని అవుతుంది, మీరు మీ మనసు చెప్పింది వెళ్ళండి. లేదు, కొంతకాలం వెయిట్ చేయండి. దీనివల్ల ఏమవుతుందంటే పెద్ద పెద్ద గండాలు, పెద్ద పెద్ద ఇబ్బందులను సునాయాసంగా మీకు మీరే తప్పించుకునే ప్రయత్నం అవుతుందని చెప్పి కూడా గమనించాలి. అలాగే భాగ్యస్థానంలో 12 సంవత్సరాల తర్వాత శుక్ర భగవానుడు గురుతో కలిసి సంచారం చేయడం వలన వివాహ ప్రయత్నం కలిసి రావడం, నూతనంగా వివాహమైన దంపతులు భార్యకు భర్త, భర్తకు భార్య బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడము ఆ దంపతుల యొక్క బంధము బలోపేతమవుతుంది. స్థిరాస్తులు, చిరాస్తులు, గృహాలు యోగదాయకం అని చెప్పి కూడా గమనించాలి. అలాగనే రాజ్యస్థానంలో బుధాదిత్య రాజయోగం, ప్రమోషను, వ్యాపారాలు, పెట్టుబడులు యోగదాయకం. ప్రభుత్వ అధికారులతో ఇప్పుడు మీరు సఖ్యతగా మీరు మెలగగలిగినట్లయితే గతంలో మీకు రావాల్సిన ధనం రావడం, రుణ సమస్యలు తగ్గిపోవడం, ఆలోచనతో మీరు ముందుకు వెళ్ళగలిగినట్లయితే అధికారుల యొక్క అండదండలు మీ సొంతం కాబోతాయి. అలాగనే ఏకాదశంలో కేతు సంచార స్థితి ఉండడం వలన పూర్తిగా స్వయం కృషి, పట్టుదల, మీరు యొక్క పనులలో నిబద్ధత కలిగి ఉండడం, ఆపై భగవంతుడి యొక్క ఆశీస్సులో ఉండగలిగినట్లయితే ఐశ్వర్యము మీ సొంతం కాబోతుంది. వ్యయంలో కుజుడు ఉన్నాడు, అనవసరమైన ఖర్చులు పొంచి ఉన్నాయి, తస్మాత్ జాగ్రత్త. మీ యొక్క జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ తిథి అందున దూరావాయు జల ప్రయాణాలు చేయవద్దు. ఇలాంటి కాల సందర్భంలో మహాలక్ష్మీదేవి అమ్మవారికి తెలుపు రంగు వస్త్రాలతో అలంకరించడం, తెలుపు పుష్పాలతో అర్చన చేయడం, పెరుగన్నం నైవేద్యంగా పెట్టడం వలన యోగదాయకం. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, ఎలక్ట్రానిక్ గూడ్స్ బిజినెస్ చేసేటువంటి వారందరూ, అలాగనే మార్కెటింగ్ రంగంలో ఉండబడినారు, టీచింగ్ రంగంలో ఉండబడిన వారందరికీ కూడా నోరు అదుపులో ఉంచుకోగలిగినట్లయితే మంచి కాలం ఉందని చెప్పి గమనించాలి.